మెడికల్ కాలేజీల పీపీపీ ఎందుకు వద్దామంటే, కాలేజీకి స్థలం మనం ఇస్తున్నాం. అట్లాగే దానికి సంబంధించినటువంటివి ఏం మనం పెట్టుకుంటున్నాం. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే ఇది జీతాలు, ఇది రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల జీతాలు, స్టాఫ్ జీతాలు ఇస్తుంది. తీరా చూస్తే అది వేరే వాడికి నడపడం ఏంటి అన్నటువంటిది. అది సీట్లకి సంబంధించిన సంపాదన ప్రైవేట్ వాడికి ఎందుకు అన్నటువంటిది మనం మాట్లాడుకునేది. కాలేజీలో ఇప్పుడు ఆ మెయింటెనెన్స్ వర్క్స్ ఎవరికన్నా పీపీపీకి ఇస్తే అబ్జెక్షన్ ఉండదు. అంటే దాంట్లో ఉన్నటువంటి మిషన్స్ చూసే పని ఎవరికన్నా అవుట్ సోర్సింగ్కి ఇచ్చారు, తప్పేమీ లేదు. లేదా క్లీనింగ్ చేసే పని అవుట్ సోర్సింగ్కి ఇచ్చారు, తప్పలేదు. అట్లాంటి పీపీపీకి ఎవరు అబ్జెక్ట్ చేయరు. కానీ కాలేజీలో వచ్చే సీట్లని పీపీపీ కిందకి పోతే అవి ప్రైవేట్ వాడి చేతికి వెళ్ళిపోతుంది, కాలేజీ ప్రైవేట్ వాడి చేతికి వెళ్ళిపోతుంది. ఆ సీట్లు వచ్చేవాడికి వేలల్లో అయ్యే ఫీజులు లక్షల్లో వస్తుంది అన్నటువంటిది ఇక్కడ అసలు పాయింట్. అది పక్కన పెడితే మన దీన్ని ఏమంటారు, ఎయిర్పోర్ట్లు ఇట్లాంటిది పీపీపీకి అయితే ఇచ్చేస్తూ ఉన్నారు. వాటి మెయింటెనెన్స్ ఇప్పుడు లైక్ జిఎంఆర్లు, బిఎంఆర్లు ఇట్లాంటివి ఎట్లా చేస్తారు అట్లా ఇప్పుడు తాజాగా 11 ఎయిర్పోర్టులని పీపీపీ మోడల్లో ఇవ్వబోతున్నారట. అమృత్సరు, వారణాసితో సహా వివిధ ఎయిర్పోర్టులు ప్రైవేట్కి ఇవ్వబోతున్నారట. అది ప్రాబ్లం లేదు. అంటే పీపీపీకి ఇస్తే నిర్వహణ వాళ్ళు చూసుకుంటారు, డబ్బులు నెల నెల ఆదాయం మనకు వస్తుంటుంది. మెడికల్ పీపీపీలో ఆదాయం ఏమీ రాదు, కాలేజీలు మాత్రం వాళ్ళ చేతికి పోతాయి. అది తేడా.